నమస్తే K24 న్యూస్ స్వాగతం సుస్వాగతం. నేరేడుగొమ్మ మండలంలో కాచరాజపల్లె గ్రామంలో ఎమ్మెల్యే నేనవత్ బాలనాయక్ శ్రీ బర్మ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. కమిటీ సభ్యులు ఎమ్మెల్యే గారిని సాల్వతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే నేనవత్ బాలనాయక్ మాట్లాడుతూ స్వామివారి దీవెనలు ఎల్లప్పుడూ దేవరకొండ ప్రాంత ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. దేవాలయం కోసం అటవీ శాఖ అధికారులతో మాట్లాడి త్వరలో రోడ్డు సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. దేవాలయానికి వచ్చే భక్తుల కోసం 2 నూతన గదులను నిర్మిస్తామన్నారు. గాజుపేట ప్రాజెక్టు పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందిస్తామన్నారు. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం K24 న్యూస్. పూజ కార్యక్రమంలో వర్షం నిజంగా చాలా ఇబ్బంది కూడా పిల్లలు ఉంటారు, మరి భక్తులు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు. ఏదైనా అనుకోకుండా వర్షం వస్తే ఇబ్బంది పడతారు. తప్పకుండా రూమ్లకి సమస్య నేనే ఇస్తా కాబట్టి ఇక్కడ కట్టించుకోవచ్చు, మీకు ఆ ఇబ్బంది లేదు. మళ్ళా వచ్చే పండుగ నాటికి మీకు ఆ 2 రోడ్లు మాత్రం వెంటనే వేయించే కార్యక్రమం చేస్తాం. రోడ్డు మాత్రం ఫారెస్టులు ఈజీగా లేకపోయినా ఫారెస్ట్ ఢిల్లీ వాళ్ళకు మరి ప్రపోజల్ పైన వాళ్ళతో శాంక్షన్ తీసుకున్నా తప్పకుండా రోడ్డు మాత్రం పూర్తి చేయించిన బాధ్యత అని చెప్పి, ఎందుకంటే ఇక్కడ గొప్ప దేవాలయానికి మరి పనిచేసి మీ అందరి యొక్క ఆశీర్వాదం తీసుకున్న గొప్ప అవకాశం మీరందరూ కూడా కల్పించరు. నా ఆలోచన అంతా ఒకటే, మీరు అడిగినటువంటి విధంగా మీ గాజుపేట చెరువును కూడా మళ్ళీ కూడా బ్యాక్ వాటర్ నుంచి లిఫ్ట్ చేసి పూర్తి చేయబోతున్నాం. గాజుపేట లిఫ్ట్ చేసి మీరు అడిగిన ఎన్నికల ప్రచారంలో నేను చెప్పిన మాట తప్పకుండా రైతాంగానికి అండగా ఉంటా. ఆ విధంగా మీ కార్యక్రమాలు కాసరాజపల్లి అంటే నాకు ఒక రకమైన అభిమానం. వాళ్ళు కూడా